హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఆల్టో 1,50,000కే కారు డాక్టర్ కారు ఇది వైట్ కలర్లో బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. మీకు చాలా మంచిగా ఉంది. టైర్లు కొత్తవి ఉన్నాయి. మెయిన్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటుంది. తొందరగా కథం చేస్తా. 1914 కార్ నెంబరు. సో ఫస్ట్ ఈ టైర్లు సిల్ టైర్లు బిల్కుల్ ఓకే. ఇది చెంబర్ అంటే ఇక్కడ ఆయిల్ లీకేజ్, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్లు బీ లీకేజ్లు లేవు. ఇది ఇంజన్ నీకు ఎక్కడ కూడా, ఎందుకంటే మొట్టమొదలు మనం చూసుకోవాలి ఏదైనా ఆయిల్ లీకేజ్ ఉందా. చిన్న బండి కాబట్టి చిన్నది ఎట్లా అని ఎట్లా సేమ్. మళ్ళీ మీకు ఆ పక్కకి వెళ్ళి చూపిస్తా. 1,50,000కి ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి నేను అమ్ముతున్నా అంటే అది ఖచ్చితంగా 2 లక్షల డిమాండ్ చేసే కార్ అయితేనే అమ్ముతాం మనం. సో ఆలోచించండి. ఒరిజినల్ పెయింట్ ఉన్నది, వైట్ కలర్లో ఉంది. కాళ్ళ కింద 3mm మంచి మ్యాట్ ఉంది. సీసాలు అన్నీ కూడా 13 మొత్తం ఒరిజినలే. అరే ఉట్టి పోదే. సో బండి నంబర్ 1 ఉన్నది. 3mm మంచి క్వాలిటీ. కాళ్ళ కింద మ్యాట్ ఉంది. సో ఎక్కువసేపు క్లచ్ అనేది ఒక్కొక్కంటే అది తక్కువ అరుగుతుంది అన్నట్టు, అది కూడా బరాబరే. హారన్. సో బండి సూపర్ ఉంది. సీట్ కవర్లు గీట్ కవర్లు బందవస్తున్నాయి. కాళ్ళ కింది వరకు అంతా కూడా నంబర్ ఉన్నది. పైన కూడా పెయింటింగ్ అంతా ఒరిజినల్ ఉన్నది. వీటికి పవర్ విండోస్ నడివిట్లు వస్తాయి. ఇక్కడ సేమ్ ఎస్ప్రెస్సో కూడా ఇట్లే ఉంటుంది. ఇక్కడ మనకు వాటర్ బాటిల్ కానీ, మిగతా పాల ప్యాకెట్స్ కానీ, ఇంకేమన్నా పూల దండలు కానీ, కప్ ట్రేస్ ఏవైనా పెట్టుకోవచ్చు. సో నంబర్ 1 ఉంది. కుడివైపు డోర్ కూడా నంబర్ 1 ఉంది. ఇది కూడా సేమ్ వెనకాల డోరు. ఇందులో మన కాగితాలు ఉన్నాయి. సో ఈ కారు నిన్న మనం రాత్రి కర్మార్ వచ్చింది, నిన్న నైట్ నర్సంపేటలో వాళ్ళు పైసలు ఇచ్చేసి అదే వచ్చింది. దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసినాం. దగ్గర 150 కిలోమీటర్ 200 కిలోమీటర్ చూసినాం. ఒక్కటే ఉరుకుతుంది. ఏసీ చల్లగా వస్తుంది. ఏసీ మెయిన్ ఏంటంటే మారుతులలో ఏసీ కళ్ళ ముఖానికి డైరెక్ట్ కొడుతుంది. మీకు పైసలు ఉంటే వాడద్దు. 5-6 లక్షలు కారు కొనుక్కుంటా అంటే వాడాలి. లోను అనేది చాలా దరిద్రం అండి. ఎందుకంటే లోన్ ఒక్కసారి ఎక్కించిన ఉంటుంది. మనకు మనుషులకు ఇన్సూరెన్స్ కూడా లోనే అంటుంది. సేమ్ చూసుకోండి. ఒక కారు టాటా టియాగో కొత్తది కొనాలంటే వాళ్ళు సర్వే చేసేటోళ్ళు 90,000 జీతం మినిమం ఉండాలంటారు. 50 ఎకరాలు చేసేటోని కూడా 90,000 ఉండదు నెలకి ఇన్కమ్. 10 ఎకరాలు చేసే రైతుకు వాన్ ట్రాక్టర్ డ్రైవర్కి నెలకు 20,000 15,000 జీతం ఇస్తే ఆడికి అల్లి 0 అవుతుంది. చూసుకోండి ఒరిజినల్. సో అందుకొరకని కొత్త కార్లు టాటా టియాగో పోతే నెలకు ఇంత ఈఎంఐ ఇన్సూరెన్స్లు బిన్సెన్స్ కట్టే కంటే ఇట్లా 1,50,000 కొనుక్కుంటే నీకు టియాగో కంటే నంబర్ 1 ఉంటుంది. చూడండి ఏది అయినా ఏడైనా నీకు నంబర్ 1 క్వాలిటీ బండి. సో సీసాలన్నీ ఒరిజినల్. 13 అంటే 13 ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం మొదలు కుడిపక్క నుంచి వద్దాం. కుడిపక్క డోరు సీసా ఒరిజినల్. బానెట్ కూడా తీద్దాం. కాళ్ళ కింద మ్యాటు, కాళ్ళు ఎక్కువ దొక్కిలేవు, పైడలు అరిగిలేవు. సేమ్ ఈయన డాక్టర్ సాబ్ ఇది పెట్టుకున్నాడు. హారన్. ఈ డోర్ కూడా ఒరిజినల్. 13. సో చూస్తారు కదా. చిన్నప్పుడు ఎక్కాలు చదివేటప్పుడు రాళ్ళ చెట్టు కింద మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివేది. వాడు మ్యాథ్స్ సార్ ఏంటంటే వెనక నుంచి చదివించాడు. 90, 81, 900 ఇట్లా అనుకుంటా. వెనక నుంచి 7, 70 కన్ఫ్యూజ్ కూడా చదివించాడు. 6, 36, 7, 49, 864, 90, 81 ఇట్లా 12 ఇట్లా అని ఇట్లా స్క్వేర్ క్యూబులు పిచ్చి చేసేవాడు. 8th, 9th, 10th torture.com పెట్టిండు. చూడండి లెఫ్ట్ రైట్ గుడ్డియర్ టైరు, బ్యాక్ సైడ్ ఈ మ్యాట్ కూడా నంబర్ 1. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. శ్రీమన్ నారాయణ ఆయన పేరు, మ్యాథమెటిక్స్ టీచర్. వాన్ షేకియర్గా 1000 మందిని ఒక్క చేతనే ఒక రోజు కనీసం 300 దెబ్బలు కొడతారు 3 క్లాసులలో. శ్రీమన్ నారాయణ సారు, తెలుగు సార్ వెంకటేష్ సారు పిచ్చి కొట్టు కొడతాడు. జిల్లా పరిషత్ హై స్కూల్ అంతక్కపేట నా స్కూల్. చూసిరు కదా. డిక్కీ కుడిపక్క 2 డోర్లు చూసినాం. సీసాలు ఒరిజినల్నాయి. ఇక్కడ కూడా 13 ఉంది. అయ్యో 13 ఉంది, 13 ఉంది. సో ఇది కూడా ఎక్సలెంటే. మీకు ఎక్కడ కూడా ఇది సింబల్. ఇది కొత్తగా గౌరవ పెద్దలు, దేశ ప్రధాని దీన్ని క్రియేట్ చేయించి మళ్ళీ మేధావుల సలహాతోని ఆ ప్లేస్ కూడా తీసేసి పెట్టింది డాక్టర్లకు. అది కలర్ వెలిసింది. ఇప్పుడు ఏదో హైదరాబాద్లో డాక్టర్ కార్ అంటే రాత్రి ఉట్టుకొస్తాయి. ఎట్లా ఉట్టుకొస్తాయి అంటే కొత్త స్టిక్కర్ అంటే ఎప్పటిది అన్నట్టు. ఇది వెలిసిపోయిన స్టిక్కర్ కాబట్టి పాతది అన్నట్టు. సేమ్ ఒరిజినల్ చూసుకోండి. ఏడో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చైల్డ్ లాకు. ఒక ఇంజన్ చూసి చిన్న డ్రైవ్ చేద్దాం. లెఫ్ట్ ఎడమ డోరు ఇది కూడా నంబర్ 1 ఉన్నది. సేమ్ కొత్త టైర్లు పర్ఫెక్ట్ ఉంది. టైర్లు అయితే సిల్ ఉన్నాయి. ఇంజన్ సిల్ ఉంది, ఏసీ సిల్ ఉంది.
ఇక బాడీ మీద అంతా అగ్గిపెట్టే డబ్బా, అది కూడా సిల్ ఉంది. సో మీరు కారు కొనేటప్పుడు కొన్ని క్వాలిటీస్ బ్యానర్ చూసుకోండి. కారు కొనేటప్పుడు ఏదైతే క్వాలిటీ ఉంటుందో అది అప్రాన్ లెగ్స్, అప్రాన్ కాసేపు ఆపిన చేసిస్ నంబర్ MA3 EUA 61S00217948@BD. సో చూసుకోండి ఇంజన్ కూడా, బ్యాటరీ కూడా ఏదైనా నల్ల కలర్ ఉందంటే షోరూమ్ వేసినట్టు. ఎప్పుడైనా ఏ కార్కైనా బ్లాక్ కలర్ షోరూమ్ టైఅప్ అయ్యి కంపెనీ దాదాపుగా తక్కువ ధర కంపెనీ షోరూమ్ అటాచ్ చేసుకుంటుంది ఎప్పుడైనా. గుడ్ ఇయర్ టైర్లు, JK టైర్లు, ఈ రెండు ఘోరంగా తక్కువ రేటు మనం మార్కెట్లో కొందామంటే. వాడు కొత్తగా ఇప్పుడు దీనికి కూడా గుడ్ ఇయర్ టైర్లే ఉన్నాయి ఇంకా స్టెప్ ఇన్. సో వాళ్ళు ఏంటంటే షోరూమ్ వాళ్ళు మనం బయట 4,000 అయితే వాళ్ళకి 1,500 కూడా ఇస్తారు. లాట్లో కొంటారు కాబట్టి, 1,00,000 టైర్లు ఒకసారి కొంటారు కాబట్టి. సో అట్లా వాళ్ళకు తక్కువ. నేను టెస్ట్ అవుతాను. సో అట్లా తక్కువ. ఇంజన్ చూసుకున్నాం కదా, సీల్డ్, బ్యానెట్ కూడా చూసుకున్నారు. సో ఒక్కసారి చాలు చేద్దాం. సో బండి 85,529. అయితే దాన్ని మనం క్యాల్కులేషన్ చేసి ఎట్లా అంటే, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు ఇది అరిగిపోతుంది 1,00,000 దాటితే, కాలుతో దొక్కినప్పుడు బ్రేక్ అరిగిపోతుంది అన్న. సో కాళ్ళ కింద ఈ కాలు ఊకే దొక్కి అరిగిపోతుంది ఎక్కువ తిరిగినప్పుడు. బ్రేక్ పైడల్స్, ఈ తాళం అరుగుతుంది ఎక్కువసార్లు లోపల పెట్టి తీసినందుకు. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అయితే ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే అవి కూడా మారుస్తూ అంటారు. ఇప్పుడు నా సొంత అనుకో, కారు ఢిల్లీకి వెళ్ళి పట్టుకొచ్చిన ఏమో కొనాలి అమ్ముడు పోతారంటే ఒక దానిలో 100 ఒకటి ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, బిజినెస్ స్కిల్స్ కోసమో లేకుంటే ఇక అమ్ముకోవాలి, మరి పైసలు నింపుకోవాలి, మరి ఇంట్లో రానియరు అమ్మ వాళ్ళు, ఇంట్లో ఓ శక్తిని చాదుకుంటారు ఎవడైనా రక్షణ కోసం, కవచం చేతిలో చుట్టుకుంటారు, కాళ్ళలో చుట్టుకుంటారు, కొంతమంది మెడ చుట్టుకుంటారు. సేమ్ బ్యాక్ సైడ్ బండి అంటారా నంబర్ 1 అది బుర్రు అంటదండి. ఇది సైలెన్సర్ మీకు అండర్ బాడీ డోర్ తీసినదండి, పెట్టుకుంటాను. ఏదో డోర్ తీసినది లైట్ వస్తానే, సరే పోయేద్దాం, బంద్ అయిపోయింది. సో మీకు ఢిల్లీ కార్స్ తెలంగాణలో రార మహాదేవ, నందీశ్వరుడు, పరమేశ్వరుడు ఇందులో కొలువై తీరిండు. ఎందుకంటే గణనాథుడు, ఈశ్వరుడు, నందీశ్వరుడు. ఈ పక్క చూసినాం, వస్తాను రా, వస్తలేదు బా, ఫస్ట్ టైం ఖాళీగా ఉంది రోడ్డు. ఇలా ఉద్యమం తొలి పొడుపు ప్రతి గ్రామీణ విద్యార్థి. ఉద్యమం అంటే నాయకులు చేసేది కాదు, ఉద్యమం అంటే ప్రజలు చేసేదాన్ని ఉద్యమం అంటారు. నాయకులు చేసేదాన్ని సంపాదన క్రియేట్ చేసుకోవడం అంటారు. సో ప్రజలు ఒక మహావృక్షం, ఒక రావి చెట్టు తెలంగాణ ఒక 100 ఏళ్ళ కింద, 70 ఏళ్ళ కింద. సో ఆ రావి చెట్టు లాంటి తెలంగాణను రాళ్లతో కొట్టి ఆగమాగం చేసినప్పుడు మళ్ళీ తనకు తానై త్రిలింగ దేశమై ఆవిర్భవించింది. ప్రజల మిలియన్ మార్చ్, ప్రజల వంట వార్పు, ప్రజల సకల జనుల సమ్మె అంటే కొన్ని చేసుకున్నారు, ప్రజలే చేసుకున్నారు. ప్రతి యువకుడు లీడర్ అయినప్పుడు దానికి కొంతమంది ఆంధ్రోళ్ళే పైసలు ఖర్చు పెట్టి కొద్దిగా సాయం చేశారు. ఎందుకంటే పైసలే ఏం చేయలేం కాబట్టి. కొంతమంది ఆంధ్ర అన్నదమ్ముళ్ళే, రామోజీరావు సార్ లాంటి వాళ్ళు, ఎందుకంటే మరి ఇన్కమ్ కావాలి, ల్యాండ్స్ రేట్లు డబల్ కావాలంటే ఉద్యమం పుట్టాలని పుట్టించారు ఆంధ్రలో. సో చాలా సంతోషం. ఈ ఆటికి 12 ఏళ్ళ తెలంగాణ వచ్చి ఆవిర్భవించే నాడు ఈ రోడ్ లేదు, తెలంగాణ వచ్చేనాడు డబల్ రోడ్ లేదు. స్టేట్ హైవే నంబర్ 1 పేరు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాం. సో రాజీవ్ గాంధీ గారు హత్య చేపట్టాడు, బ్లడ్ వచ్చింది. ఈ రోడ్ రోజు బ్లడ్ రక్తం తాగుతుంది. సో అట్లా రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ మేడం తలుపులు పెట్టింది, సప్పన ఓకే అని చెప్పేసింది. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణలో అందరు కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక స్టెప్ ఎక్కిర్రు. కానీ ఎప్పుడో 100 ఏళ్ళ కింద కూడా ఇట్లే ఉంది తెలంగాణ. సో ఇవాళ పెద్దగా అభివృద్ధి అయింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని కాళేశ్వరం వాటర్ వచ్చినాయి, రైతులు మాత్రం బీభత్సమైన ఆనందంగా ఉన్నారు, పొరాళ్ళంతా కూడా సంబరంగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రం అంతటా ఇవాళ బ్రహ్మాండమైన సంబరాలు జరుగుతున్నాయి. దాని మీద కూడా వీడియో పెడతా సాయంత్రం వరకు. ఎందుకంటే మనం ఆ కోవలో లేం కాబట్టి లేని రచ్చ మనకు అద్దని. అంతే తప్పితే తెలంగాణ అంటే పానం లెక్క. నేను ఒక్కరినే నా ఛానల్కు ఢిల్లీ కార్స్ తెలంగాణ అని పెట్టిన. ఎంత ప్రేమ ఉంటే పెట్టాలో చెప్పండి. రోజు మన వీడియో ఏదొచ్చినా ఢిల్లీ కార్స్ తెలంగాణ 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 అని వస్తుంది వర్డ్. సో త్రిలింగ దేశమైన తెలంగాణ 3 సార్లు శివుణ్ణి మనం పేరు పెట్టి పిలిచినట్టే అట్లా అన్నట్టు. ఇట్లా లారొస్తుంది పోరి నాయన, పైపులు వస్తున్నాయి.
రైతు రాజ్యం నడుస్తుంది అలా. ఎందుకంటే ట్రాక్టర్లు ఓవర్లోడ్ పోతున్నాయి పోలీస్ ముందట, లారీలు వడ్లు ఓవర్లోడ్ పోతున్నాయి రెవెన్యూ ముందట, అంటే వాళ్ళు ఇన్స్పెక్టర్ మన మోటార్ వెహికల్ యాక్ట్ ముందట. సో రైతు రాజ్యం అన్నట్టే, రైతు ఎక్కువ వడ్లు పండించింది కాబట్టి తప్పగా వాళ్ళే ఎక్కువ ఓవర్లోడ్ చేసి రోడ్లకు పంపిస్తారు. సో అది తెలంగాణ పవర్. అక్కడ పెద్ద మనిషి తెలంగాణ జాతిపిత కేసీఆర్ సార్ ఉన్నా కూడా వేరే ఎవరున్నా తెలంగాణ దానికి అదే అభివృద్ధి అవుతుంది ఖచ్చితంగా. అది అట్లుండదు. దేని దానికి ఇంత ఎండ కొట్టినా ఒక్క ఉరుము వర్షం అగ్ని శిఖలు లెక్క, అంటే మెరుపులు వచ్చుకుంటా మళ్ళీ వానదేవుడు వస్తాడు. అట్లనే మనం ఏమైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఒప్పు కూడా అంత పవర్ఫుల్ అవుతుంది, ఒప్పు చేసినప్పుడు తప్పు కూడా అంత పవర్ఫుల్ వస్తుంది మనం బట్టి. ఇదే రైతు రాజ్యం అంటే గది. ఓవర్లోడ్ అయితే ఇన్స్పెక్టర్ డబ్బా వరకే అలా వాస్తవంగా, పోలీసులు దగ్గరుండి ఆర్టీఓ సిబ్బంది దగ్గరుండి లోడ్ చేసి పంపిస్తుంది. అది తెలంగాణ దెబ్బ, అది కాళేశ్వరం దెబ్బ, అది కేసీఆర్ సార్ దెబ్బ, తన్నీరు హరీష్ రావు ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దెబ్బ అది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కార్ అయితే 1,50,000కి ఇస్తాం, సూపర్ ఉంది కారు. సో మీరు బండి మీకు సిద్దిపేటలో అవైలబుల్ ఉంటుంది, ఏసీ చిల్డ్ ఉంది, బయట 45 డిగ్రీల టెంపరేచర్ అనేది మధ్యాహ్నం పూట. సో నడిపిస్తున్నాం కార్ని అయితే. మీకు ఆల్రెడీ ఇది నేను నిన్న నర్సంపేట వేసిన రాత్రి కూడా పైసలు ఇచ్చేది ఉంటే, కర్మార్ వేసిన ఒక మేధావి పైసలు ఇచ్చేది ఉంటే. సో మనకు దగ్గర ఎన్ఓసీలు ఒక 40 ఉన్నాయి, ఎవ్వరు చేయించుకుంటలేరు. మా దగ్గర 93 ఎన్ఓసీలు ఉన్నాయి, 41 42 మా దగ్గరనే 50 ఇస్తుంటాం కదా, కొంతమంది చేయించుకొని ఉన్నాయి, మేము అప్లై చేయని కూడా ఉన్నాయి. సో దయచేసి ఎన్ఓసీలు తీసుకున్న వాళ్ళు చేయండి, చట్టాలు ఘోరంగా వస్తాయి. వెస్ట్ బెంగాల్ గెలిచింది, నరేంద్ర మోడీ సార్ ఏం చేస్తాడో ఆయనకే తెలియదు, ఏది కావాలనో దేశానికి అది చేస్తాడు అంతే. రాత్రి తిక్కౌట్కి వస్తే ఆయన పొగ. ఢిల్లీలో ఒక లేడీ చీఫ్ మినిస్టర్ వచ్చింది మొన్న, పంజాబ్ మేడం. 6 నెలలు, ఇవాటికి 20 రోజులే, 6 నెలల దాకా గవర్నమెంట్ ఆఫీసర్ ఎవడు బండ్లు కొనొద్దు, కథం డీజిల్ పెట్రోల్ బండ్లు సిఎన్జి బండ్లు కూడా కొనొద్దని ఆదేశించింది. అది అక్కడున్న పరిస్థితి. సో వెస్ట్ బెంగాల్లో కూడా మేడం ఒక ఊపింది, కోడితే మైండ్ బ్లోయింగ్ అయ్యి 60 మంది ఎమ్మెల్యేలు కూడా 9 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారట. సో అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇంకొక 10వ తారీఖు నుంచి వాన కొడుతుందట, వాన కొడితే పండగే. మీరు బొక్క కూర తెచ్చి వండుకుంటే ఇక్కడ మా వెనకాల అండిస్తాం. ఆడ చికెన్ కోడి కూర ఉన్నది, కోళ్ళు ఉన్నాడ కోసుకొని మంచిగా అప్పుడు పరదా కళ్ళు పడుతుంది. ఆ ముజ్జట్ల కింద మంచిగా మోతకాకులను వంచుకొని ముజ్జల కింద మంచిగా తాగచ్చు. సో మాకేమో తాగుడు అలవాట్లకి ఇబ్బంది అవుతుంది. నమస్తే, జై తెలంగాణ.